మెకానికల్ తర్వాత ఏం చేయాలి? మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాను. ఏడాది వ్యవధి ఉండే షార్ట్ టర్మ్ కోర్సులు ఏమైనా చదివితే వెంటనే కొలువు పొందడానికి అవకాశం ఉంటుందా అంటూ ఒక విద్యార్థి రాశారు. దీనికి సమాధానంగా, ఇటీవల కాలంలో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ల నుంచి పరిశ్రమలు వైవిధ్యమైన నైపుణ్యాలు కోరుతున్నాయి. మెకానికల్ ఇంజనీరింగ్ చదివిన వారికి సంప్రదాయ మ్యానుఫ్యాక్చరింగ్ ఉద్యోగాలతో పాటు డిజైన్, ఆటోమేషన్, రోబోటిక్స్, డేటా అనలిటిక్స్, ఎలక్ట్రిక్ వెహికల్ టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ వంటి రంగాల్లోనూ విస్తృత అవకాశాలు ఉన్నాయి. ఈ నూతన టెక్నాలజీలను అర్థం చేసుకుని వాటికి అనుగుణంగా నైపుణ్యాలను పెంపొందించుకోవాలంటే తక్కువ వ్యవధి ఉన్న సర్టిఫికేట్ కోర్సులు, డిప్లొమా ప్రోగ్రాంలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. ముఖ్యంగా సిఎన్సి క్యాడ్, క్యామ్, సాలిడ్ వర్క్స్, క్యాటియా, క్రియో, GD&T లాంటి వాటిలో సర్టిఫికేట్ లేదా డిప్లొమా చేస్తే మెరుగైన ఉపాధి అవకాశాలు ఉంటాయి. వీటితో పాటు ఆధునిక ఆటోమేషన్ టెక్నాలజీ కోర్సులైన రోబోటిక్స్, 3D ప్రింటింగ్, ఇండస్ట్రియల్ ఆటోమేషన్, PLC, స్కాడా వంటి కోర్సులు మెకానికల్ విద్యార్థులకు డిజైన్, మ్యానుఫ్యాక్చరింగ్లో మాత్రమే కాకుండా డిజిటల్ ఇండస్ట్రీ దిశగా అడుగులు వేయడానికి సహాయపడతాయి. ప్రస్తుతం ఈవీ రంగం బాగా విస్తరిస్తోంది. అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ రంగం బాగా విస్తరిస్తోంది. బ్యాటరీ టెక్నాలజీ, బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్, BMS, మోటార్ పవర్ ట్రైన్ డిజైన్ వంటి కోర్సులు మెకానికల్ ఇంజనీర్లకు విలువైన జ్ఞానాన్ని అందిస్తున్నాయి. టూల్ అండ్ డై మేకింగ్, రోబోటిక్స్, మెకాట్రానిక్స్, ఇండస్ట్రియల్ మెయింటెనెన్స్ వంటి కోర్సులు పరిశ్రమలో నేరుగా ఉపయోగపడే నైపుణ్యాలను కల్పిస్తాయి. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ హైదరాబాద్లో ఆటోమేషన్, 3D ప్రింటింగ్, క్యాడ్ క్యామ్, CNC మెషినింగ్ వంటి కోర్సులకు అధిక డిమాండ్ ఉంది. ఈ సంస్థలో శిక్షణ పొందిన వారు తయారీ రంగం, ఏరోస్పేస్ పరిశ్రమ, ఆటోమొబైల్ కంపెనీలు, మౌల్డ్ డిజైన్ యూనిట్లలో వేగంగా ఉద్యోగాలు పొందుతున్నారు. గుడ్ లక్.